ఈ రోజుల్లో చాలా మంది అధిక కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలే ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ కారణంగా సిరల్లో కొవ్వు పెరిగిపోయినప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు. ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. అయితే చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, అదేవిధంగా స్ట్రోక్, ఇతర సమస్యలను పెంచుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. అయితే కొలెస్ట్రాల్ ను 2 రకాలుగా విభజిస్తారు. మంచి కొలెస్ట్రాల్ ను హెచ్డిఎల్ అంటారు. హెచ్డిఎల్ అంటే అధిక సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్లు. ఇక చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్. ఎల్డిఎల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే నీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఈ విధంగా చేసుకోమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఉదయాన్నే ఈ మసాలా నీటిని తాగితే కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. అధిక బరువుతో లేదా చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే దాన్ని తగ్గించడానికి మీరు పసుపు, నల్ల మిరియాల నీటిని తీసుకోవాలి. ఈ నీటిని రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అది ఏ విధంగా తీసుకోవాలంటే పసుపు, నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఉంటాయి. పసుపు, నల్ల మిరియాలు రెండిట్లో కూడా ఇవి కనిపిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉన్న వారికి ప్రయోజనకరంగా మారుతుంది. పసుపు, నల్ల మిరియాల నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో 1 గ్లాసు నీటిని తీసుకుని వేడి చేయండి. ఈ నీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, ఎండు మిరియాల పొడి కొంచెం వేసి నీటిని మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చయ్యాక తాగండి. ఈ విధంగా చేయడం ద్వారా పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వు కరుగుతుంది.